ఓపెన్ టాక్కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. దానికి సంబంధించిన ఒక డిఎస్పీ స్థాయి ప్రణీత్ రావు అనే అధికారిని కూడా తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేయటం, ఆయన మీద అనేక సెక్షన్లు నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి అరెస్టు చేయడంతో పాటు దీని మీద పూర్తి స్థాయి విచారణకైతే ఆదేశించడం జరిగింది. అయితే తెలంగాణలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చిందో ఇది ఆంధ్రాలో పోలీస్ అధికారులలో గుబులు పుట్టించింది. చాలామందికి అనుమానం రావచ్చు, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఆంధ్రాలో అధికారులు ఉలికి పట్టడం ఏంటి, ఎలా పెచ్చని మీరు అనుకోవచ్చు. ఎందుకు ఉలికి పట్టారనే దానికి ఒక రీజన్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గతంలో కలకలం రేపింది. ఇటీవల కొద్దిగా సద్దుమణిగింది, కానీ గతంలో వైసీపీ పార్టీ నేతలే తీవ్ర ఆరోపణలు చేశారు. అందులో రఘురామకృష్ణరాజు కానివ్వండి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి మొదటి వరుసలో ఉన్నారు. మా ఫోన్లు ట్యాప్ చేశారు, మేమేం చేస్తున్నామో మూమెంట్లన్నీ కనిపెడుతున్నారని చెప్పి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించడం, అందుకే నేను 10 సిమ్ములు మార్చానని చెప్పి ఆయనే బహిరంగ వేదిక సాక్షిగా చెప్పాడు. అప్పటికి ఇంకా ఆయన తెగదెంపులు చేసుకుని బయటికి కూడా రాలా. ఆ పార్టీలో ఉన్న సమయంలోనే ఆయన ఆరోపణలు చేశాడు, కానీ దాన్ని ప్రభుత్వం ఖండించలా. ఎప్పుడైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నా ఫోన్ని ట్యాప్ చేశారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని అన్నాడో, ఏం ఆధారాలు ఉన్నాయని కూడా పోలీస్ శాఖ అడగల. ఎందుకు అడగలేదు అంటే జరిగింది వాస్తవం కాబట్టి. మరి కేవలం వాళ్ళిద్దరి మీద జరిగిందంటే కాదు, ప్రతిపక్ష పార్టీ నేతల మీద కూడా జరిగింది. అటు చంద్రబాబు గారి దగ్గర నుంచి లోకేష్, పవన్ కళ్యాణ్ వరకు అనేక మంది నేతల ఫోన్లు ట్యాపింగ్కి గురయ్యాయనేది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఇక్కడ జరిగిన వ్యవహారం రేపు ఏపీలో ప్రభుత్వం మారితే జరగదా? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేసింది కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఏమని, మా ప్రతిపక్షాల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేస్తున్నాడు, అది చట్టవిరుద్ధమైంది, మాకు అన్ని విషయాలు తెలుసు, ప్రభుత్వం మారిన తర్వాత దీని మీద విచారణకు ఆదేశిస్తామంటే అప్పుడు బీఆర్ఎస్ నేతలు దాన్ని కొట్టిపడేశారు. కానీ ఏమైంది, అనుకున్నట్టుగానే ప్రభుత్వం మారిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ మీద సీరియస్ ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ ఒక అధికారి అడ్డంగా దొరికిపోయాడు. ఏదైతే ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్కి చెందిన ప్రణీత్ రావు అనే ఒక డిఎస్పీ ఉన్నాడో ఆయన ఆధారాలతో అడ్డంగా దొరికిపోవటమే కాదు, ఈ ప్రభుత్వం ఎలక్షన్ అయిన మరుక్షణమే ఎప్పుడైతే ప్రభుత్వం మారద్దు అనుకున్నాడో వెంటనే సీసీ కెమెరాలు ఆఫ్ చేసి అక్కడ ఉన్నటువంటి 17 సిస్టమ్లకు సంబంధించిన హార్డ్ డిస్కుల్లోని డేటా అంతా కూడా కాపీ చేసుకుని వాటి మొత్తాన్ని కూడా ధ్వంసం చేశాడు. తరువాత జరిగిన దాని గురించి కంప్లైంట్ ఇస్తే విచారణలో చేసింది మనోడని తేలింది. ఎందుకు చేశాడు అంటే రేపు ప్రభుత్వాలు మారితే ఎటు పోయి ఎటు వస్తుందో మెడకు చుట్టుకుంటుందో అనే భయంతో అప్పుడే ఆధారాలు ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేశారు. బట్ అయినప్పటికీ కూడా దొరికిపోయారు అనుకోండి, మొత్తం ధ్వంసం చేయలేకపోయారు. ఇప్పుడు ఇదే సీను రేపు ఏపీలో రిపీట్ కాబోతుంది. ఖచ్చితంగా ప్రతిపక్షాల కూటమి విజయం సాధిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పైగా ఇప్పుడు బీజేపీ కూడా జనసేన టీడీపీతో పాటు గెలిచింది కాబట్టి కేంద్రం నుంచి ఏదైనా ఆశీస్సులతో తప్పించుకోవచ్చు అని ఎవరికైనా ఉన్నా ఇప్పుడు అది ఆధారాలు కూడా మూసుకుపోయినట్టే. వాస్తవానికి అధికార పార్టీ నేతలకు ఒత్తిడికి తలొగ్గితేనే అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. లేకపోతే ఒక అధికారికి రాజకీయ పార్టీ నేతల ఫోన్లతో ఏంటండి పని? వాళ్ళు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళకి అంత అవసరం ఏముంటుంది? రేపు లైఫ్ రిస్క్ అని తెలిసి కూడా ఎందుకు చేస్తారు వాళ్ళు? కాబట్టి అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గితేనే తప్పని పరిస్థితుల్లో కొంతమంది స్వలాభం కావచ్చు, కొంతమంది భయపడి కావచ్చు, లేదా కొంతమంది డబ్బులు కాసిపడి కావచ్చు, ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ అయితే పాల్పడి ఉండొచ్చు. కానీ వాళ్ళకి తెలుసు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత తీవ్రమైన నేరం, ఒకవేళ రేపు దొరికితే ఎలాంటి శిక్షలు పడతాయి, వాళ్ళ భవిష్యత్తు మొత్తం ఏమవుతుంది అనేది అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి కొంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు. ఇప్పుడు అందుకనే గుబులు మొదలైంది. తెలంగాణలో జరిగినట్టే రేపు ఏపీలో జరిగితే మన భవిష్యత్తు ఏంటి? మనల్ని ఎవరు కాపాడతారు? ఆల్రెడీ 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి, ఎవరు కూడా మనకు అండగా నిలబడే పరిస్థితి ఉండదు. అందులోనూ మనం చేసింది తప్పు కాబట్టి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం కూడా మనం చేయలేం. ఏంటి మన భవిష్యత్తు? ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ నిండా మునిగిపోయాం, ఇప్పుడు ఏం చేయాలి అని వారిలో వారు మదనపడే పరిస్థితి. ఇప్పుడు చేతులుగా లేక ఆకులు పట్టుకునే ఉపయోగమే ఉంది? ఆల్రెడీ జరగాల్సిన తప్పంతా జరిగిపోయింది. ఎంతమంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎంతమంది ట్యాప్ చేశారు, వీళ్ళకి ఆదేశాలు ఇచ్చిన అధికారి ఎవరు, అధికారికి ఆదేశాలు ఇచ్చిన రాజకీయ నేత ఎవరు అనేది తెలంగాణలో రేపు తేలద్దే. అలాగే ఏపీలో కూడా అంతే, యాజ్ సేమ్ ప్రొసీజరు. కింది స్థాయిలో పట్టుకుంటే తీగలాగితే డొంకంతా కదిలిపోద్ది. నేను ముందే చెప్పా, ఒక అధికారికి రాజకీయ నేతల ఫోన్తో సంబంధమే లేదు, వాళ్ళు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు.
వాళ్ళేమి నేరస్తులు కాదు, క్రిమినల్స్ కాదు, వాళ్ళకేమి కేసులకు ఉపయోగపడే అంతకంటే కాదు కదా. మరి ఎందుకు ట్యాప్ చేశారు అంటే ప్రతిపక్షాల మూమెంట్ను గమనించడం కోసం, ప్రతిపక్షాల పార్టీ నేతలు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏమేం మాట్లాడుతున్నారు అనేది తెలుసుకుంటే వీళ్ళ వ్యూహాన్ని మార్చుకోవచ్చు, లేదా దానికి తగ్గట్టు వీరు ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేస్తారు. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే తెలిస్తే దానికి విరుగుడుగా వీళ్ళు వేరొక ప్లాన్ను సిద్ధం చేసుకోవచ్చు అనేది వీళ్ళ ప్రధాన ఉద్దేశం. దానికోసం చేసిందే ఈ ఫోన్ ట్యాపింగ్. గతంలో కేసీఆర్ ఒక మాట అనేవాడు, ఏమని, చంద్రబాబు నాయుడు పారిపోయాడు, ఓటుకు నోటు కేసులో పారిపోయాడు, ఓటుకు నోటు కేసులో పారిపోయాడు అన్నాడు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ఓటుకు నోటు కేసులు ఏమన్నా బిక్కాడా? పీకలేదు. పైగా చంద్రబాబు గారు ఓడిపోయిన తర్వాత అటు ఏపీలోనే ఉన్నారు, ఇటు హైదరాబాద్లోనే ఉన్నారు. ఖచ్చితంగా ఎవరీ సండే అది హైదరాబాద్ అయితే వస్తున్నారు కదా. మరి ఏం చేయలేకపోయాడు ఎందుకు కేసీఆర్? నాడు చంద్రబాబు నాయుడు ఏపీ వెళ్ళింది అక్కడ నుంచి పరిపాలన చేయడం కోసం. ఒకప్పుడు అనుమానం కూడా వచ్చింది, కేసీఆర్ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు మీద ఏమైనా ట్యాపింగ్కి ప్రయోగిస్తుందా అనే అనుమానం కూడా అప్పట్లో చాలా మందిలో ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు తక్షణమే ఏపీ వెళ్ళిపోవాలని చెప్పి ఆయన ఏపీ వెళ్ళిపోవడం జరిగింది. కానీ దాన్ని ఏదో కేసీఆర్కు భయపడి వెళ్ళిపోయాడని చెప్పి నాడు తీవ్ర విమర్శలు చేశారు. ఏమైంది ఇప్పుడు? అతి విశ్వాసమే ఇలా కొంప ముంచింది. చంద్రబాబు గారు ఆ రోజు చెప్పారు, మీరు ఒక గిఫ్ట్ ఇస్తే నేను 3 గిఫ్ట్లు ఇస్తానని చెప్పారు. ఆల్రెడీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు చంద్రబాబు గారు. తన శిష్యుడు రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు గారు కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సరే, అదంతా గతం అనుకోండి. మరి ఇప్పుడు ఏపీలో పరిస్థితి ఏంటి? ఆల్రెడీ నారా లోకేష్ తెగేసి చెప్పాడు, ఏమని, ఎవరైతే చట్టవిరుద్ధంగా వ్యవహరించారో వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈసారి వాళ్ళని చంద్రబాబు గారు కూడా కాపాడలేరు. చాలామందికి నమ్మకం ఉంటుంది, చంద్రబాబు గారు చాలా సౌమ్యుడు, సార్ ఆ రోజు ఏదో తెలియక జరిగింది అని చెప్పి ప్రాధేయపడితే, అవసరమైతే కాళ్ళ మీద పడితే ఆయనే కనుకరించి వదిలేస్తాడు అని చెప్పి చాలామందిలో ఒక ధైర్యం ఉండేది. బట్ ఇప్పుడు అలా చెల్లదు. ఇప్పుడు ఉంది అక్కడ చంద్రబాబు గారు కదా, నారా లోకేష్ స్పష్టంగా చెప్పాడు, మీరు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళినా ఆయన వదిలేయమని చెప్పినా మిమ్మల్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈరోజు మీరు చేసిన పనులు అంత ఘోరమైన పనులు, అంత దారుణమైన పనులు కాబట్టి మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని చెప్పి నారా లోకేష్ చెప్పాడు. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం ఈ ఫోన్ ట్యాపింగ్ కలకరానికి సంబంధించి. సో ఇక్కడ చూడొచ్చు ఒకసారి, పోలీసుల్లో ట్యాపింగ్ పరేషాన్, అధికార పార్టీకి ట్యాపింగ్ సేవ చేసిన తెలంగాణ డీఎస్పీపై కేసు సర్వత్రా చర్చ, ఏపీలో తమ పరిస్థితి ఏంటోనని గుబులు, తేడా వస్తే జైలుకేననే ఆందోళనలో సీనియర్లు. ఎవరి సీనియర్లు? సీనియర్ ఐపీఎస్ అధికారులు. ఇప్పటికే కోటమిరెడ్డి రఘురామ ఉదంతాలతో పోలీస్ శాఖపై ట్యాపింగ్ అనుమానాలు, టీడీపీ జనసేనతో బీజేపీ జట్టు కట్టడంతో మార్పు, ప్రభుత్వం మారితే ఇబ్బందులు తప్పవని భయం. ఎప్పుడైతే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ వేగవంతమైందో, రేపు ప్రభుత్వం మారితే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ ట్యాపింగ్ వ్యవహారం నుంచి మనం ఏమైనా తప్పించుకోవచ్చా? మన మీద నిందపడకుండా మనం ఏదన్నా చేయొచ్చా అని ఇప్పుడు పోలీసుల్లో ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితి. మరికొంతమంది అయితే సరే అలాగా మునిగిపోయాం, నిండా మునిగిపోయాం, జరిగింది ఇది అయిపోయింది, ఇక నుంచైనా ఈ 4 రోజులు అంటే ఈ ఎన్నికల వరకు కూడా ప్రభుత్వానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సహకరించకుండా మన పని మనం చేసుకుంటూ పోతే బెటర్ ఏమో, అది కొంత మనకి ఉపయోగపడద్దేమో రేపటి రోజునని చెప్పి మరికొంతమంది పోలీసు అధికారులు ఆఫ్ ద రికార్డు మాట్లాడుకునే పరిస్థితి. అంటే అంతిమంగా ఏపీలో ఉన్నటువంటి పోలీసు అధికారుల్లో కూడా ఇది చర్చకు వచ్చిందో. ట్యాపింగ్ ఎవరు చేశాడో వాడికి తెలియదండి. రేపొద్దున ఈ పక్క రాష్ట్రంలో దొరికిపోయారు, రేపొద్దున మనం దొరికిపోతే ఏంటో మన పరిస్థితి అన్న భయం ఉండదా? ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడండి, వేరొక ఏరియాలో ఒక దొంగ పోలీసులు దొరికిపోయాడంటే వీడికి భయం వేస్తుంది. ఎందుకంటే ఏమో రేపొద్దున మనం దొరికిపోతే ఏంటి పరిస్థితి అని ఇక్కడ భయం వేస్తుంది. అలాగే తెలంగాణలో దొరికిపోతే ఏపీలో భయం పట్టుకుంది. సో ఏది ఏమైనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అత్యంత సీరియస్ వ్యవహారం. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వాలు మారిన తర్వాత విచారణ చేయడం తథ్యం. ఎవరైతే అధికారుల పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి చేశారో, ఇది నేతల మెడకు జుట్టుకోదా అంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా జుట్టుకుంటుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నా కానీ ఆయన మీద చర్యలు తీసుకుంటారు, అందులో సందేహమే లేదు. ఎందుకంటే అత్యంత తీవ్రమైన నేరం అది. సరే, ఎవరు దొరుకుతారు అనేది రేపు విచారణ బట్టి తేలుతుంది అనుకుంటే అది వేరే విషయం. బట్ అధికార పార్టీ నేతలు అడుగులకు మడుగులు ఎత్తితే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి ఈరోజు తెలంగాణ ఉదాంతం తర్వాత ఏపీలో పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు మాట్లాడుకునే పరిస్థితి.